ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇంట్లో ఒకవేళ మనం షుగర్ చెక్ చేసుకుంటున్నాము అంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి టైమింగ్స్ లో చేసుకోవాలి అనేది. ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ అండి, అంటే నిద్ర లేవగానే ఏమీ తినక ముందు ఒకసారి షుగర్ చెక్ చేసుకోమంటాము. అలానే మళ్ళీ తిన్న తర్వాత 2 గంటలకి, గంటన్నర నుంచి 2 గంటల వరకు, అది పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లేకపోతే భోజనం తర్వాత అవ్వచ్చు, లేకపోతే డిన్నర్ కన్నా ముందు కూడా అవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్ లో ఏంటంటే మాకు ఇంట్లో వచ్చే షుగర్ రీడింగ్స్ కి 3 months యావరేజ్ HbA1c కి మ్యాచ్ అవ్వదన్నమాట. అలా మ్యాచ్ అవ్వనప్పుడు ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ ఆఫ్ టైమ్ లో మనకి ఎక్కడైనా షుగర్స్ రేజ్ అవుతున్నాయా అనే డౌట్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ అయితే కంపల్సరీ ప్రతిసారి చెక్ చేసుకోమంటాము. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్ చేసుకుంటే, ఒకసారేమో లంచ్ తర్వాత చెక్ చేసుకోమంటాం, ఒక్కొక్కసారి ఏమో డిన్నర్ కన్నా ముందు. అంటే ఎక్కడైనా పాకెట్స్ ఆఫ్ హైపర్ గ్లైసిమియా, అంటే ఎక్కడైనా హై షుగర్స్ ఎక్కడైనా 1 or 2 hours ఎక్కడైనా ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇలా వేరియస్ టైమింగ్స్ లో చెక్ చేసుకోమంటాం. లేదు కామన్ గా ఊరికే అసలు మన షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, లేకపోతే మనకి ఏమైనా షుగర్ వచ్చిందా అని ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవాల్సింది 2 సార్లు అండి. ఒకటి ఏంటంటే ఫాస్టింగ్ ఏమీ తినక ముందు, టీ కాఫీ కూడా ఏమీ తాగక ముందేనండి. అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ కంపల్సరీ 8 to 10 hours ఫాస్టింగ్ ఉన్నప్పుడు నిద్ర లెగవంగానే ఫస్ట్ ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి. తర్వాత తిన్న తర్వాత 2 గంటలకండి. ఇవన్నీ మనం ఇంట్లో గ్లూకోమీటర్ ద్వారా చెక్ చేసుకోగలుగుతాం. చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ గ్లూకోమీటర్ కి మనం ల్యాబ్ లో ఇచ్చిన టెస్ట్లకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అంటే నెగ్లిజిబుల్ చేంజెస్ అసలు అంటూ ఉంటాయండి. బట్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించదు అనమాట. తిన్న తర్వాత 2 గంటలకి పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అంటాం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత గంటన్నర 2 గంటలు కానీ, లేకపోతే లంచ్ తర్వాత 2 గంటలు కానీ, మీకు ఏది ఫీజిబుల్ అయితే అది చూస్ చేసుకోవచ్చు అనమాట. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే లంచ్ తర్వాత, ఎందుకంటే లంచ్ అనేది ఒక హెవీ మీల్ కాబట్టి లంచ్ తర్వాత 2 గంటలకి చెక్ చేసుకోమని చెప్తామన్నమాట. ఇది చెక్ చేసుకునేటప్పుడు మనము జనరల్ గా గ్లూకోమీటర్స్ వాడతామండి. 3rd ఫింగర్ కానీ, అంటే మిడిల్ ఫింగర్ కానీ, 4th ఫింగర్ కానీ నీట్ గా క్లీన్ చేసుకుని, ఆల్కహాల్ కానీ లేకపోతే స్టెరిలియంతో కానీ ఏదైనా నీట్ గా క్లీన్ చేసుకుని, అది క్లీన్ చేసుకున్న తర్వాత స్పిరిట్ తో కానీ దీంతో క్లీన్ చేసుకున్న తర్వాత అది డ్రై అయిన తర్వాత చిన్న ప్రిక్ తో ఒక బ్లడ్ డ్రాప్, ఆ బ్లడ్ డ్రాప్ ని క్లీన్ చేసేసిన తర్వాత సెకండ్ బ్లడ్ డ్రాప్ ని గ్లూకోమీటర్ ద్వారా టెస్ట్ చేసుకోమని చెప్తామన్నమాట. ఇదేం పెద్ద పెయిన్ఫుల్ ప్రొసీజర్ లేకపోతే లాంగ్ ప్రొసీజర్ కాదండి. డే మొత్తంలో సుమారుగా ఒక 1 minute మనకి టైం పడుతుంది అంటే ఇది చెక్ చేసుకోవడానికి. ఒకవేళ ఏమన్నా రీడింగ్స్ నార్మల్ అంటే 100, 110 ఉన్నాయి అనుకోండి, ఏమీ భయపడాల్సిన అవసరం ఉండదు. షుగర్ లేని వాళ్ళకి 120, 130 కన్నా ఫాస్టింగ్ లో ఎక్కువ కనిపిస్తోంది అని అంటే కనుక జాగ్రత్త పడాల్సి వస్తుంది. తిన్న తర్వాత 180, 190, సుమారుగా 190 వరకు ఒప్పుకుంటామండి. 190 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. లేదు ఆల్రెడీ షుగర్ ఉంది, షుగర్ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ 100, 110, తిన్న తర్వాత సుమారుగా 170 to 180 లెవెల్స్ వరకు ఒప్పుకుంటాము.